పాకిస్తాన్లో ట్రైన్ హైజాక్ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో చరిత్రలో జరిగిన ట్రైన్ హైజాక్లపై చర్చ జరుగుతోంది. సాధారణంగా మిలిటెంట్లు, ఉగ్రవాదులు విమానాలను హైజాక్ చేస్తూ ఉంటారు. కానీ ఇటు భారత్తో పాటు చైనా, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో దుండగులు ట్రైన్లను హైజాక్ చేసి ప్రయాణికులను బందీలుగా చేసుకుని తమ డిమాండ్లను సాధించుకున్నారు. 1977లో నెదర్లాండ్స్ లో జరిగిన ఓ ట్రైన్ హైజాక్ డ్రామా 20 రోజుల పాటు కొనసాగింది. సాధారణంగా ఎక్కడైనా ఉగ్రవాదులు విమానాలను హైజాక్ చేస్తూ ఉంటారు. తమ డిమాండ్లను నెరవేర్చుకోవడం కోసం ఉగ్రవాదులు విమానాలను హైజాక్ చేసి ప్రభుత్వాలకు సవాల్ విసురుతారు. కానీ ఇటీవల పాకిస్తాన్లో BLA మిలిటెంట్లు ట్రైన్ను హైజాక్ చేసి పాక్ ప్రభుత్వానికి చెమటలు పట్టించారు. అయితే ప్రపంచంలోని అనేకసార్లు విమానాలు హైజాక్ అయినా రైళ్ల హైజాక్ మాత్రం చాలా అరుదుగా జరిగాయి. 1968-72 మధ్యలో ప్రపంచవ్యాప్తంగా 305 విమానాలు హైజాక్ అయ్యాయి. ఆ తర్వాత తగ్గుతూ వచ్చాయి. 1999లో ఇండియన్ ఎయిర్లైన్స్ IC 814 హైజాక్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక 2001 సెప్టెంబర్ 11 ఉగ్రవాదులు అమెరికాలో విమానాలను దారి మళ్లించి ఉగ్రదాడికి పాల్పడ్డారు. అయితే గతంలో పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు రైళ్లను హైజాక్ చేసిన ఘటనలు ఉన్నాయి. భారత్లోనూ అనేకసార్లు రైళ్లు హైజాక్ అయ్యాయి. 2013లో జనశతాబ్ది ఎక్స్ప్రెస్ను కొంతమంది బందిపోట్లు హైజాక్ చేశారు. 2001లో వ్యాపారవేత్త జైచంద్ విద్యా కిడ్నాప్ కేసులో నిందితుడైన ఉపేంద్ర సింగ్ అలియాస్ కబ్రాను విడిపించేందుకు అతడి కుమారుడు ప్రీతం సింగ్ అలియాస్ రాజేష్ మరికొందరితో కలిసి ఈ చర్యకు పాల్పడ్డాడు. 2013 ఫిబ్రవరి 6న బిలాస్పూర్ జైలు నుంచి ఉపేంద్రను దుర్గ్ కోర్టుకు తరలించారు. విచారణ అనంతరం తిరిగి జనశతాబ్ది ఎక్స్ప్రెస్లో వెళుతుంటే ప్రీతం మరికొందరితో కలిసి రైలును దాదాపు 13 కిలోమీటర్ల మేర హైజాక్ చేశాడు. తన తండ్రిని విడిపించుకుని ఓ కారును అపహరించి పారిపోయారు. కొన్ని నెలల తర్వాత ఆ ముఠాను అరెస్ట్ చేశారు. ఇక 2009లో భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్ కొన్ని గంటల పాటు హైజాక్కు గురైంది. 2009 అక్టోబర్ 27న పశ్చిమ బెంగాల్లోని వెస్ట్ మిడ్నాపూర్ జిల్లాలో ఝార్గ్రామ్ వద్ద వందల మంది మావోయిస్టులు ఈ రైలును ఆధీనంలోకి తీసుకున్నారు. తమ నాయకుడు ఛత్రధర్ మహతోను విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. కానీ CRPF దళాలు ఆపరేషన్ చేపట్టడంతో రైలును వదిలి పారిపోయారు. నెదర్లాండ్స్లో 1975 డిసెంబర్ 2న జరిగిన ట్రైన్ హైజాక్ కలకలం రేపింది. 50 మందితో ప్రయాణిస్తున్న రైలును విజిస్టర్ అనే ప్రాంతం దగ్గర 7 మొలుక్కన్ వేర్పాటువాదులు తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. 12 రోజుల పాటు బందీలను తమ ఆధీనంలోకి ఉంచుకున్నారు. అదే సమయంలో మరికొందరు వేర్పాటువాదులు ఆమ్స్టర్డామ్లోని ఇండోనేషియా దౌత్య కార్యాలయంలోకి చొరబడి కొందరిని బందీలుగా చేసుకున్నారు. డచ్ ప్రభుత్వం తమకు హామీ ఇచ్చినట్లు రిపబ్లిక్ ఆఫ్ సౌత్ మలుకును ఏర్పాటు చేయాలని హైజాకర్లు డిమాండ్ చేశారు. డిసెంబర్ 14వ తేదీ నాటికి వాతావరణ పరిస్థితులు తీవ్రంగా మారడం, ప్రజల్లో వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని హైజాకర్లు లొంగిపోయారు. మరో 2 ఏళ్ల తర్వాత 1977 మే 23న మొలక్కన్ వేర్పాటువాదులు డేపుంట్ ప్రాంతం దగ్గర మరో రైలును హైజాక్ చేశారు. దానిలో 50 మందిని బందీలుగా చేసుకున్నారు. తమకు ప్రత్యేక మొలక్కన్ దేశం కావాలని డిమాండ్ చేస్తూ రైలును హైజాక్ చేసిన వేర్పాటువాదులు దాదాపు 20 రోజుల పాటు హైడ్రామా నడిపారు. ఈలోపు 21 మంది బందీలను విడుదల చేశారు. జూన్ 11వ తేదీన డచ్ స్పెషల్ ఫోర్స్ ఈ రైలుపై దాడి చేసి 6 హైజాకర్లను చంపేసింది. ఈ క్రమంలో 2 బందీలు కూడా ప్రాణాలు కోల్పోయారు. అదే రోజు మొలక్కన్ వేర్పాటువాదులు స్కూల్లోకి చొరబడి 100 మందిని బందీలుగా చేసుకున్నారు. కానీ ఆ తర్వాత లొంగిపోయారు. ఇక డ్రాగన్ కంట్రీ చైనాలో 1923 మే 5న బ్లూ ఎక్స్ప్రెస్ను 1200 మంది బందిపోట్లు మాజీ సైనికులు కలిసి పట్టాలు తప్పించారు. ఈ ఘటన లించెంగ్ అనే ప్రాంతంలో ట్రైన్ను హైజాక్ చేసిన దుండగులు రైలును దోచుకుని పలువురు చైనీయులు, ఒక బ్రిటన్ పౌరుణ్ణి హత్య చేశారు. దాదాపు 300 మందిని బందీలుగా చేసుకున్నారు. వారిలో 25 మంది పాశ్చాత్య దేశాల వారు ఉన్నారు. వీరందరినీ కొండల్లో 10 రోజుల పాటు నడిపించి తమ స్థావరానికి తీసుకువెళ్లారు. $85,000 నగదు తీసుకుని బందీలను వదిలిపెట్టారు. ఇప్పుడు తాజాగా తమకు ప్రత్యేక దేశం కావాలంటూ పాకిస్తాన్లోని బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ జాఫర్ ఎక్స్ప్రెస్ను హైజాక్ చేసి ప్రయాణికులను బందీలుగా మార్చుకున్నారు.